ఆంధ్రప్రదేశ్లోని పంచరామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారు పౌర్ణమి నాడు తెలుపు రంగులో, అమావాస్య నాడు నీలిరంగు, గోధుమ రంగులో భక్తులకు దర్శనమిస్తారు. మహాశివరాత్రి పండుగ రోజున ఉపవాసం, జాగారం చేసిన వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు మంచి ఆరోగ్యం స్వామివారు ప్రసాదిస్తారని అంటున్న ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబుతో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శైవక్షేత్రాలు కూడా ఇప్పటికే భక్తులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం భీమవరంలో వేంచేసి ఉన్నటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ మహాశివరాత్రికి సంబంధించి ప్రత్యేకత ఏంటి, మహాశివరాత్రి రోజున ఏ విధంగా భక్తులు అయితే స్వామివారిని దర్శించాలి, పూజించాలి, ఆరాధించాలి అనే విషయాన్ని మనతో మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, అంటే ఇప్పటికే మహాశివరాత్రికి సంబంధించి భక్తులైతే ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఓమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రధాన స్వామి కందుకూరు సోమేశ్వర సోంబాబు గారు అంటారు. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. తారకాసుని తపస్సు చేసి పొందిన శివలింగము, తారకాసుని కుమారస్వామి చేసిన వాళ్ళు లింగం పడి 5 భాగాలు అయ్యాయి. 5 భాగాలు 5 ఆరామ క్షేత్రాలు. అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట, ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట, క్షీరారామ పాలకుడు రామచంద్రమూర్తి ప్రతిష్ట, దాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట, కుమారరామ సామలకోట కుమారస్వామి ప్రతిష్ట. 5 పంచారామాలు కూడా చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. ఇక్కడ సోమేశ్వర స్వామి వారు చంద్రుడు ప్రతిష్ఠించడం వలన తెల్లగా ఉంటుంది, పౌర్ణమి వచ్చాడు తెల్లగా ఉంటుంది, అమ్మవారి నాచు రంగు గోధుమ రంగులా ఉంటుంది. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. ఈ 5 ఆరామాల్లో ఇక్కడ సోమేశ్వర స్వామి, క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనారాయణ కుమారస్వామి ఉపాలయాలు. అలాగే ఈ సోమేశ్వర స్వామి వారి పై భాగంలో అమ్మవారు విశేషం అన్నపూర్ణాదేవి. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. ఈ 5 ఆరామాల్లో కూడా చాలా విశేషమైన సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ఠించడం వల్లనే పౌర్ణానికి తెల్లగా, అమ్మవారు నల్లగా నాచు రంగులో ఉంటుంది. అలాగే మార్చి ఏప్రిల్లో సూర్యకిరణాలు పడతాయి. 5 ఆరామాలు కూడా ఒకే రోజు ఒకే కాలంలో దర్శనం చేసుకుంటారు. కార్తీక మాసం అలాగే మహాశివరాత్రి రోజుని 5 ఆరామాలు దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ ఉత్సవాలు కృష్ణాష్టమి, వినాయక చవితి, దేవీ నవరాత్రులు, శ్రావణ మాసము, కార్తీక మాసము, మహాశివరాత్రి చాలా విశేషంగా జరుగుతుంది. 11 మహాశివరాత్రులు, 12వది మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడు లింగోద్భావం 11 గంటల 55 నిమిషాలకి పరమేశ్వరుడు లింగంలో ఉద్భవించిన కాలము. అలాగే చతుర్దశి పూర్తిగా ఉన్నది మహాశివరాత్రి. ఆదివారం సోమవారం కూడా ఉంది. సోమవారం సాయంత్రానికి లేదు చతుర్దశి, ఆదివారం సాయంత్రానికి చతుర్దశి ఉండడం వల్ల ఇదే విశేషము మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజు నాడు పరమేశ్వరుడు ఈశ్వరుడు దర్శనం చేసుకున్న, భక్తితో చెంబు నీరు పోసిన, స్వామికి మారేడు దళం పుష్పం వేసిన ఆ పరమేశ్వర అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇస్తాడు. అన్ని మాసాల కన్నా ఈ 12వది మహాశివరాత్రి చాలా విశేషమైన రోజు. ఈ విశేషమైన రోజులో ఇక్కడ మహాశివరాత్రి నాడు 5 రోజులు కూడా పాంచాయతంగా స్వామివారికి మొదటి రోజున పెళ్లికొడుకుని చేయడము, సాయంత్రం ఉపనయనము, ధ్వజారావణ, అంకురార్పణ జరుగుతుంది. ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం కూడా స్వామివారి ఆలయ ప్రాకారంలో బలిహరణ ఉత్సవం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి నాడు తెల్లవారుజామునే 2ంటికి 3ంటికి ఆలయం స్వామివారికి మహన్యాసపూర్వక మహారుద్రాభిషేకం చేసి భక్తులు దర్శనం ఏర్పాటు చేస్తాం. అలాగే దేవాలయానికి మాకు స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు గారు, పాలకవర్గం వారు, దేవాలయ ధర్మశాఖ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా దర్శనం చేసుకుని ఏర్పాటు చేశారు. భక్తులకి మంచినీరు, వాటర్ ప్యాకెట్టు, మజ్జిగ, పాలు, ప్రసాదం కూడా వినియోగం చేస్తారు. ఈ కార్తీక మాసం నిత్యం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. గురుగారు, అంటే మహాశివరాత్రి రోజున భక్తులు జాగారం అదేవిధంగా ఉపవాసం అంటారు. అంటే ఇది ఎందుకని ఉపవాసం చేయాలి, ఎందుకని జాగారం చేయాలి చెప్పండి. ఈ శివరాత్రి నాడు స్వామివారికి జాగారం ఉదయం తెల్లవారుదాన 6 లగాయతూ ఉన్నాడు ఉదయం వరకు కూడా 6 సూర్యోదయం వరకు ఈశ్వరుడికి కటిక ఉపవాసం చేసి జాగారం చేసి శివారాధన చేస్తూ శివనామం సంకీర్తన చేస్తూ ఈ ఆలయంలోనే గడుపుతారు. తెల్లవారుదాం స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది.
ఆ కళ్యాణోత్సవం చూసుకుని స్వామివారు తలంబ్రాలు వేసుకుంటారు. ఈ శివరాత్రి జాగారం చేయడం వల్ల ఆ భగవంతుడు ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ఇస్తాడని పూర్వం నుంచి కూడా భక్తులందరికీ నమ్మకము. అన్ని మాసాల కన్నా శివరాత్రి చాలా విశేషము. అలాగే ఇక్కడ రథోత్సవం, తెప్పోత్సవం, పుష్పోత్సవం ఉత్సవాలు 5 రోజులు విశేషంగా జరుగుతాయి. అన్ని యాత్రికులు భక్తులు వేల మంది వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. చాలా విశేషమైన ఆరామ క్షేత్రం. ఇది పరిస్థితి. మహాశివరాత్రి రోజున ఎవరైతే జాగారం అదేవిధంగా ఉపవాసం చేస్తారో అటువంటి వారికి స్వామివారు ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం అన్నీ కూడా ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు చెప్తున్నారు. అదే కూడా భక్తుల విశ్వాసం కూడా. అందు గురించే ఏదైతే ఆ మహాశివరాత్రి పర్వదినం ఉందో ఆ రాత్రి అంతా కూడా జాగారం చేస్తూ స్వామివారిని పూజించి అదేవిధంగా ఆరాధించి ఏ కళ్యాణంలో పాల్గొంటారో స్వామివారి యొక్క ఆశీస్సులు పూర్తిగా భక్తులపై ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్నవారి ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ హేమంత్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, భీమవరం నుంచి.